ఏ స్వీటీ ఇంత పని చేసినావు మా అన్నని, ఇంత నవ్విపించేటోడు ఇంత ఏడిపించేసాడు థియేటర్లో. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రాజు యాదవ్ మూవీ చూడడానికి వెళ్తున్నాను. సో మామూలుగా బుల్లితెర జబర్దస్త్ మన గెటప్ సీను అన్న గెటప్ లేస్తూ మరో కమలాసన్ని మురిపిస్తుంటాడు. సో తను హీరోగా ఈరోజు మూవీ తీయడం జరిగింది. సో దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, పుష్ప సినిమాలో భుజం ఇలా వేసుకొని సినిమా మొత్తం ఎలా నటిస్తే రాజు యాదవ్లో కూడా స్మైల్ ఇట్లా అనుకొని నటిస్తాడు. సో ఇంకోటి ఏంటంటే, ఇది రియల్ స్టోరీ అంట. సో మూవీ ఎలా ఉంది, మీరు చూడొచ్చా లేదా అనేది రివ్యూ చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూసి కమెంట్ చేయండి. మనం పోతుంటే మన బండి పట్టుకుంటారని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టేసినాం. మూవీ చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 35mm అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా అఖిల్, టికెట్ ఇచ్చి చూస్తున్నా, టికెట్ అయితే ఇచ్చేసి లోపలికి వెళ్తున్నాం. ఇక చూస్తున్నావు కదా మా డార్లింగ్, ఫస్ట్ 70mm మామూలుగా లేదు, మ్యాక్సిమం ఒక సినిమా మొత్తం ఉంటాడు. సినిమా అందరు వచ్చి చూడండి. నువ్వు కష్టపడి సంపాదించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి, అది ఎట్లా నీ శాత కాదు. దానికి ఒకటే సొల్యూషన్, నీ లైఫ్ లో ఏదైనా అద్భుతం జరిగి నీకు లాటర్ అవుతాయి కానీ. ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది. రాజు యాదవ్ సినిమా చూసిన సేమ్ ఇట్లనే యాక్ట్ చేస్తాడు. మాకు కూడా ఇట్లనే అలవాటు అయిపోయింది. సరేనా, చూడండి. ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, కామెడీ కూడా బాగుంది. గెటప్ సీన్ అన్న అయితే ఇచ్చి పడేసిండు యాక్టింగ్. అవినాష్ ఏ స్వీటీ ఇంత పని చేసినావు మా అన్నని, ఇంత నవ్విపించేటోడు ఇంత ఏడిపించేసాడు థియేటర్లో. చేసిండు మామూలుగా లేదు. తప్పకుండా అందరు నియర్ బై థియేటర్కి వెళ్ళి రాజు యాదవ్ మీరు సినిమా చూస్తే అసలు ఎమోషన్ గురవుతారు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ రాజు యాదవ్, డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే ఒక రియల్ స్టోరీని మనం థియేటర్లో చూస్తే మజా వస్తుంది. సెకండ్ హాఫ్ 25 minutes మాత్రం మిస్ అవ్వద్దన్న. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎట్లుందన్న రాజు యాదవ్? చెప్పన్నా ఎట్లుంది, చెప్పు. ఏం నచ్చింది? హీరోయిన్ నచ్చింది నిజంగానా? చూడన్నా అంటే అన్న సినిమా చూడండి అన్న, సినిమా చూడండి అంటే చూసావా? హీరోయిన్ చూసి ఇట్లా ఖరాబ్ చేస్తున్నా. మీలాంటి వాళ్ళ వల్ల అమ్మాయి అందులో సినిమాలో నాశనం చేసేసి ఇట్లా గుర్తేసింది. చూసావా? స్వీటీ నన్ను మోసం చేసింది, కానీ వీడు కూడా మోసం చేసిండు. వీడు కూడా అమ్మాయినే చూస్తుండు. అందుకనే మొట్ట గుర్తురు మా లాంటి వాళ్ళని. సినిమా మొట్టగొచ్చిపోయింది, సంతోషాన్ని ఒక పేరు లేదు. ఇగో అన్న లెక్క ట్రై చేద్దాం అనుకున్నది చాలా కష్టము. నిజంగా చాలా బాగా యాక్ట్ చేసినట్టు. తప్పకుండా లాస్ట్ సెకండ్ హాఫ్లో అయితే ఒక ఎమోషన్ అండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఎవరు మిస్ కాకండి, చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించింది? సినిమా అన్నలా చేయడం అంటే ఎవరి వల్ల కాదు, చాలా బాగా చేస్తారు. అట్లా నవ్వుకుంటే చేయడం అంటే చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు మంచిగా సినిమా చూసి ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటూ. ఆల్రెడీ చెప్పాను కదా, పుష్పాలు అల్లు అర్జున్ ఇలా చేయి వేసుకొని చేసుకున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా స్మైల్ ఇచ్చి విత్ డైలాగు ఎమోషన్ అవన్నీ కంటిన్యూ చేయాలి. ట్రై చేస్తాడు ఒకసారి మాట్లాడన్నా. సినిమా చాలా బాగుంది, మస్తు ఎమోషన్గా ఫీల్ అవుతారు. సో మూవీ అయితే అయిపోయిందండి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ అండి. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సెకండ్ హాఫే. సో ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయము. సో ఇప్పుడున్న అమ్మాయిలు కూడా అంతే చేస్తున్నారని అనిపిస్తుంది. నిజంగా ఇది ఒక మహబూబ్ నగర్లో రియల్ స్టోరీ. నిజంగా చాలా బాగా చూపించారు. లాస్ట్లో అయితే నిజంగా ఏడుస్తారండి, ఒక ఏడుపు వచ్చేస్తుంది. అసలు కమలాసన్ అందుకనే పేరు పెట్టలేరు.
దాని తగ్గట్టు మించి చేసిండు యాక్టింగ్. బా ఏం యాక్టింగ్ అన్న. రాజు యాదవ్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ బోర్ అనిపించిన, సెకండ్ హాఫ్లో మాత్రం పీక్స్. సో చాలా బాగా తీశారు డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ. ఇలాంటి మూవీని మీరు థియేటర్లో వెళ్ళి చూస్తేనే మీకు బాగా నచ్చుతుంది, మంచి ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సో చాలా బాగుంది, ఎవరు మిస్ కాకండి. ప్రజెంట్ అమ్మాయిలు అందరూ అన్నట్లు కొంతమంది అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారు. సో ఇప్పటికన్నా మారండి. సో తప్పకుండా వెళ్ళి థియేటర్కి చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మా అఖిలు మాకు స్పాన్సర్ చేసిండు బిర్యానీ. సో చాలా రోజుల తర్వాత ఒక్కడు పెడతా అన్నాడు, మొట్ట కొట్టిండు, ₹10 పెడతలేడు. సో మా అఖిల్ ఇట్లాగే మళ్ళీ రీఛార్జ్ మా అఖిల్ ఇట్లాగే నిండు నూరేళ్ళు మంచిగా సంపాదిస్తూ మమ్మల్ని అప్పుడప్పుడు ఇట్లా బిర్యానీ తినిపిస్తూ ఉండాలని మీరు కూడా ఆశీర్వదించండి.